హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు ఒక డిజైన్ చూపిస్తున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది ఫస్ట్ చూసేద్దాం. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్, నెక్స్ట్ లోడింగ్ కోసం వైట్ కలర్ పైపింగ్ థ్రెడ్, అలాగే లోడింగ్ చేయడానికి లైట్ ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్, గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్, పింక్ కలర్ సిల్క్ థ్రెడ్, నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ గొలుసు కుట్టు మీకు ఈ రింగ్స్ అనేవి చాలా అంటే చాలా చిన్నగా కుట్టుకోవాలి. అప్పుడే మీకు డిజైన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ మీరు గొలుసు కుట్టు అనేది చాలా చిన్న చిన్న రింగ్స్ వచ్చే విధంగా కుట్టుకోండి. మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా, ఈ విధంగా చిన్న చిన్న రింగ్స్ వచ్చేలాగా గొలుసు కుట్టు అనేది కుట్టుకోండి. ఇది టైం ఎక్కువ పడుతుంది, కానీ ఇలా కుట్టుకుంటేనే బాగుంటుంది. ఇదే విధంగా మొత్తం మీరు 2 లైన్స్ గొలుసు కుట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ ఉంది చూసారా, అది 4 పేటలు తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. ఎందుకంటే ఈ గొలుసు కుట్టు రింగ్స్ అనేవి కొంచెం లావుగా పెద్దగా రావాలి. దానికోసం నేను ఇక్కడ ఈ సిల్క్ థ్రెడ్ని 4 పేటలు తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. గ్రీన్ కలర్తో కుట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ మనము గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని మళ్ళీ ఇంకొక లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ రింగ్స్ కూడా చిన్న చిన్నగా వచ్చే విధంగానే కుట్టుకోండి. ఇక్కడతో గొలుసు కుట్టు కంప్లీట్ అయింది కదా, గోల్డ్ కలర్తో కుట్టింది. ఇప్పుడు మనం దీని పక్కన గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుని ఒక లైన్ కుట్టుకోవాలి. ఈ లైన్ సేమ్ మన ఆరి వర్క్ లైన్లా రావాలంటే నేను చూపించే విధంగా కుట్టండి. నేను చూపించే విధంగా కుట్టుకుంటే మీకు బీడ్స్ మధ్య గ్యాప్ రాకుండా లైన్ అనేది నీట్గా వస్తుంది. చాలామందికి కుందన్స్ బీడ్స్ లేకుండా ఓన్లీ సిల్క్ థ్రెడ్తో ఉన్న డిజైన్స్ నచ్చుతాయి కదా, అటువంటి వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగుంటుంది కుట్టుకోవడానికి. అలాగే డిజైన్ కూడా చాలా బాగుంటుంది కుట్టుకున్నాక. ఇది ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ చేసుకుని కుట్టుకోవాలి. నేను లాస్ట్లో ఎక్కువ బీడ్స్ ఒకేసారి ఎక్కించుకుంటాను కాబట్టి మధ్య మధ్యలో 3 or 4 బీడ్స్ దగ్గర నేను టాకాలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మీకు బీడ్స్ అనేవి కదలకుండా స్టిఫ్గా ఉంటాయి, మెదలకుండా. ఇప్పుడు మనం దీని పక్కన గ్లూ అప్లై చేసి లోడింగ్ కోసం వైట్ కలర్ పైపింగ్ థ్రెడ్ని అటాచ్ చేస్తున్నాను.
ఇప్పుడు దీన్ని అటాచ్ చేసాం కదా, దీనికి మనము సిల్క్ థ్రెడ్ ఎల్లో కలర్ది 8 పేటలు తీసుకుని లోడింగ్ అనేది చేయాలి. దానికోసం నేను స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ పైకి తీసుకుని క్రాస్గా కుడుతున్నాను. క్రాస్గా కుట్టుకుంటేనే మీకు లోడింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫస్ట్ ఒక లైన్ క్రాస్గా కుట్టుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్లో థ్రెడ్ కనిపిస్తుంది కదా, ముందు దాన్ని ఫిల్ చేసుకోవాలి క్రాస్గా కుట్టుకుంటూ. స్టార్టింగ్ పాయింట్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన థ్రెడ్ని మనము నేను చూపించే విధంగా క్రాస్గా కుట్టుకుంటూ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎండింగ్ పాయింట్ కూడా మీరు నీట్గా కుట్టుకోవాలి, ఎందుకంటే థ్రెడ్ కనిపిస్తే బాగోదు. అందుకని థ్రెడ్ కనిపించకుండా నీట్గా ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దీని పక్కన మనము కంప్లీట్ అయిన తర్వాత దీని పక్కన మనం గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకుని మళ్ళీ ఇంకొక లైన్ కుట్టుకోవాలి. ముందు ఎలా కుట్టామో ఒక లైన్, అదే విధంగా ఇప్పుడు ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి ఇక్కడ. బీడ్స్ లైన్ కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఈ గొలుసు కుట్టు కూడా మీకు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చిన్న చిన్న రింగ్స్ వచ్చే విధంగా కుట్టుకోండి. మొత్తం మనం ఈ గొలుసు కుట్టు మొత్తం 2 లైన్స్ అనేవి కుట్టుకోవాలి. 2 లైన్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము చాక్ పీస్ తీసుకొని చిన్న చిన్న రింగ్స్ వచ్చే విధంగా నేను డిజైన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. ఇంత చిన్న చిన్న రింగ్స్ వచ్చే విధంగా మనం ముందు చాక్ పీస్తో లైన్స్ అనేవి గీసుకోవాలి రింగ్స్. ఇప్పుడు ఒక లైన్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ లైను రెండిటికి మధ్యలో వచ్చే విధంగా రింగ్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డ్రా చేసిన రింగ్స్ని మనము గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఆ గొలుసు కుట్టు కూడా చాలా చిన్న చిన్న రింగ్స్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. అది నేను కుట్టిన తర్వాత చూపిస్తున్నా. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది కుట్టిన తర్వాత. ఇప్పుడు ఇదే విధంగా పైన ఇంకొక రింగ్ చూపించాను కదా, ఆ విధంగా ఇంకొకటి కుట్టుకోవాలి రింగ్స్. అది కూడా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా రింగ్స్ అనేవి ఈ విధంగా కుట్టుకోవాలి గొలుసు కుట్టు. ఫస్ట్ లైన్లో ఉన్న రింగ్స్లో మనము పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ 8 పేటలు తీసుకొని
3 కుట్టు అనేది కుట్టుకోవాలి ప్రతి రింగ్లో. దానికోసం నేను ఫస్ట్ రింగ్లో నీడిల్ని పైకి తీసుకుని ఆ నీడిల్ చుట్టూ 2 టైమ్స్ సిల్క్ థ్రెడ్ని చుట్టి 3 కుట్టు అనేది కుడుతున్నాను. మీకు ఈ 3 కుట్టు సన్నగా కావాలనుకుంటే నీడిల్ చుట్టూ 1 టైం తిప్పుకుంటే సరిపోతుంది. లావుగా కావాలనుకున్న వాళ్ళు 2 టైమ్స్ తిప్పుకోండి. నేను ఆ వేరియేషన్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ 2 టైమ్స్ తిప్పి 3 కుట్టు కుడుతున్నాను. ఇది ఇప్పుడు నేను థర్డ్ రింగ్లో 3 కుట్టు కుడుతున్నాను కదా. ఇక్కడ నేను నీడిల్ చుట్టూ ఒక టైమే తిప్పుకొని సిల్క్ థ్రెడ్ కుడుతున్నాను 3 కుట్టు. ఇది చిన్నగా వస్తుంది ఈ 3 అనేది. మీకు ఏది నచ్చితే అది కుట్టుకోండి. చిన్న 3 కావాలితే చిన్నది, పెద్దది కావాలితే పెద్దది. ఈ విధంగా మొత్తం మనం రింగ్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్ లైన్లోది. నెక్స్ట్ నేను ఆల్ ఓవర్ బుటీస్ కోసం ఆ సిల్క్ థ్రెడ్ మిగిలింది నాకు పింక్ కలర్ది. అది మొత్తం నెక్ చుట్టూ ఇంకా ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో చిన్న చిన్న 3 కుట్టు వచ్చే విధంగా చిన్న చిన్న డాట్స్ కింద ఈ థ్రెడ్తో మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నాను. నెక్లో మిగిలిన ప్లేస్ అంతాని, బార్డర్ కాకుండా మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని నేను ఈ 3 కుట్టుతో కంప్లీట్ చేస్తున్నాను ఆల్ ఓవర్ బుటీస్ కింద. నేను ఇప్పుడు గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ 8 పేటలు తీసుకుని సెకండ్ లైన్లో ఉన్న రింగ్స్లో 3 కుట్టు అనేది కుడుతున్నాను. సేమ్ అది మనం పింక్ కలర్తో ఎలా కుట్టామో అదే విధంగా కుడుతున్నా ఇక్కడ గ్రీన్ కలర్తో. చూడండి నేను ఇక్కడ చిన్న ముడి పెద్ద ముడి 2 రకాలు కుట్టి చూపిస్తున్నాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది కుట్టుకోండి. ఇదే విధంగా మీరు కంటిన్యూస్గా మొత్తం మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను పింక్ కలర్ కుట్టాం కదా 3 కుట్టు, ఇంకా మిగిలిన ప్లేస్లో ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకుని కుడుతున్నాను 3 కుట్టు అనేది. ఈ విధంగా మీరు నెక్ కుట్టిన తర్వాత మిగిలిన ప్లేస్లో ఈ బుటీస్ కోసం ఈ 3 కుట్టు అనేది కుట్టుకుంటే సరిపోతుంది గ్రీన్ కలర్తో. ఒకసారి గ్రీన్ ఒకసారి పింక్తో ఇలాగ మొత్తం నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే బోర్డర్ వస్తుంది. ఓవరాల్గా కుట్టిన తర్వాత నెక్ డిజైన్ ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.